సమావేశంలో దీన్ని ఇంకొక మార్పు తీసుకొచ్చారు. ఏంటంటే ది కాలింగ్ ఆఫ్ బాప్తిజం, రెండోది ది ప్రిపరేషన్ ఆఫ్ బాప్తిజం. అంటే బాప్తిజానికి ప్రజల్ని పిలవడం, రెండోది బాప్తిజానికి ప్రజల్ని సిద్ధపాటు చేయడం. ది కాలింగ్ ఆఫ్ బాప్తిజం, అలాగే టు ప్రిపరేషన్ ఆఫ్ బాప్తిజం. బాప్తిజం కొరకు ప్రజల్ని ఆహ్వానించడం, రెండోది బాప్తిజం కొరకు ప్రజల్ని ప్రిపేర్ చేయడం. ఈ 40 దినాలు యాత్రిక్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఇజ్రాయేల్ అందరినీ కూడా, అంటే యూదుల్ని ఏంటి, ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారంటే, అంటే మొత్తం ఈ సామాన్య ప్రజలందరినీ కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానం గురించి 40 రోజులు బోధించి ఈ 40 రోజుల్లోనే వాళ్ళకి బాప్తిజం కొరకు సిద్ధపాటు చేస్తారన్నమాట. బాప్తిజం కొరకు పిలుస్తారు. ఎవరైతే బాప్తిజం కొరకు ఈ 40 దినాలు ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఈ 40 రోజుల్లో కూడా వాళ్ళ బాప్తిజం కొరకు సిద్ధపాటు చేస్తారు.